యుద్ధపు సమస్యలు ఇంకా చాలా ఉంటాయి రాబోయేటటువంటి రోజుల్లో. దానికి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పటికి గ్యాస్ కొరతొచ్చింది. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అది $200 దాకా వెళ్తదంటున్నారు. అది మనం భయపడక తప్పని పరిస్థితి ఉంటది. ప్రభుత్వం ఎంతవరకైనా భరిస్తది. ఖచ్చితంగా మనం ఏదేస్తే అప్పుడు మనం ప్రయాణాలు తగ్గించుకోవాల్సి రావచ్చు. లేదంటే ఛార్జీలు ఎక్కువైపోతే అది ఒక ఎత్తుంటది. ఇదే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఆహార సంక్షోభానికి కూడా ప్రమాదం ఉంది. ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇరాన్ ఫెర్టిలైజర్స్‌ని బ్లాక్ చేస్తుంది. ఓవరాల్‌గా 1/3 ఆఫ్ ద వరల్డ్స్ ఎంటైర్ ఫెర్టిలైజర్ సప్లై వచ్చేటప్పటికి త్రూ 34 కిలోమీటర్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఉంటది. కాపోతే దాన్ని రేపో మాపో మళ్ళీ రిలీజ్ చేస్తది గానీ, కప్పం వసూలు చేస్తే ఆ రేట్లు అంటే వాళ్ళక్కడ టోల్ గేట్లు వసూలు చేస్తానంటది కదా! అక్కడ వసూలు చేస్తే దాని మీద 18,00,00,000, 20,00,00,000 పడితే ఆ డబ్బులు మనందరం భరించాల్సొస్తుందనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఫెర్టిలైజర్ రేట్ పెరుగుతది. అది భరించలేరు. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా సంక్షోభాలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం దీనివల్ల ఆహారపు కొరత ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటది.